ఆరోగ్యానికి హానికరం. ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి. వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం. ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి 9121299966 లేదా 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ లైన్ హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఎముకల తుఫాన్ విన్నారు ఎప్పుడన్నా మీరు? దాన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ ఆస్టియోపోరోసిస్కి రావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని దానికి ఎముకల తుఫాన్ అని అంటున్నారు అన్న విషయాల్ని ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ రాకేష్ గారు, ప్రముఖ ఆర్థోపెడిస్ట్, చిరంజీవి హాస్పిటల్ నుంచి ఉన్నారు. నమస్కారం అండి రాకేష్ గారు. నమస్కారం అండి. సరే, ఏంటిది ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, అసలు దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, అంటే ఏ ఏజ్ తరహా వాళ్ళకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి? అంటే ఇదివరకు నాకు తెలిసినంతవరకు ఈ ఆస్టియోపోరోసిస్ అనేటువంటిది 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. దానికి గల కారణం కొన్ని పోషకాల లోపం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఈవెన్ 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఆస్టియోపోరోసిస్ అండి నాకు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను, దానికి గల కారణం ఏమంటారు? ఓకే, ఫస్ట్ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో బలం తగ్గిపోవడం అండి. సో ఎముకల బలం ఎలా తగ్గిపోతాయి అంటే, ఎముకల్లో 2 ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి మనకి. ఎప్పుడు ఒకటి ఎముక మళ్ళీ ఫామ్ అవ్వడం, పాత పడిపోయిన ఎముక రిజార్వ్ అయిపోవడం, అంటే కరిగిపోతుంది అనమాట. సో ఈ 2 ప్రాసెస్ బ్యాలెన్స్డ్గా జరిగినప్పుడు మనకి ఈక్వల్గా బోన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అండ్ ఎముకలు గట్టిగానే ఉంటాయి. ఇన్ కేస్ ఈ బోన్ ఎప్పుడైతే కరిగిపోవడం ఎక్కువ ఉండి బోన్ పెరగడం తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా బోన్ డిజార్ప్షన్ పెరిగిపోయినప్పుడు ఎముకల యొక్క క్వాలిటీ తగ్గిపోయి ఎముకలు వీక్ అయిపోతాయి. సో ఇది ఎందువలన వస్తుందంటే మనకి మెయిన్గా బోన్ ఫార్మేషన్కి కావాల్సిన హార్మోన్స్ ఏంటంటే క్యాల్సిటోనిన్ అనేది మనకి థైరాయిడ్ హార్మోన్ నుంచి వస్తుంది. అలాగే రిజార్ప్షన్కి పారాథార్మోన్ ఉంటుంది మనకి. సో ఈ రెండింటి యాక్షన్ అన్బ్యాలెన్స్ అయినప్పుడు మనకి ఇది వస్తుంది. సో వీటికి కావాల్సిన సీరం కాల్షియం కానీ విటమిన్ డి కానీ వీటి పోషకాల లోపం వలన మనకి ఈ కండిషన్ మనం జనరల్గా చూస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ ఆండ్రోజన్ లెవెల్స్ కానీ ఇవన్నీ తక్కువైనప్పుడు కూడా మనం ఈ కండిషన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఈ కండిషన్స్ బారిన పడకుండా ఉండాలంటే మీరు చెప్పిన విధానంలో ఒకటి విటమిన్ డి డెఫిషియన్సీ. ఇవాళ విటమిన్ డి డెఫిషియన్సీ లేనోడు ఎవరూ లేరండి. అంటే ఒక కాయ కష్టం చేసుకునే వాళ్ళు, ఒక సామాన్య కూలీ అయితే తప్ప, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే మామూలుగా ఆఫీస్ రూమ్లో కూర్చొని పని చేసుకునే వాళ్ళు వీళ్ళు అయితే, మనం యావరేజ్గా ఒక 10 మందిని తీసుకుంటే నాకు తెలిసి ఒక 8 మంది ఈ విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళే ఉన్నారు. అంటే ఈ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అంటే వీళ్ళందరూ కూడా ఈ ఆస్టియోపోరోసిస్తో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి బోన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ మనకు అందట్లేదో ఆటోమేటిక్గా బోన్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది బయటపడే అవకాశం ఉంటుంది మనకి. అంటే ఎప్పుడైతే ఈ విటమిన్ డి, కాల్షియం ఈ డెఫిషియన్సీ వల్లే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది. మనకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటి కాల్షియం కావాలి బాడీలో, అది బిల్డ్ చేయడానికి, బోన్ బిల్డ్ చేయడానికి. సో ఆ బిల్డ్ చేయాల్సిన కాల్షియమే మనకి అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి, అబ్జార్ప్షన్ కావాల్సిన క్యాల్సిటోనిన్ లేదు, అబ్జార్ప్షన్ హెల్ప్ చేసే విటమిన్ డి లేదు. సో ఆటోమేటిక్గా అది అబ్జార్బ్ అవ్వదాన్ని బాడీ యూజ్ చేసుకోలేదు. సో వన్స్ యూజ్ చేసుకోలేనప్పుడు మనకి ఆటోమేటిక్గా డెఫిషియన్సీ అనేది తలెత్తుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనము ఒకవేళ ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చినటువంటి సిమ్టమ్స్ అనేటువంటి ఎలా ఉంటాయి, ఇనిషియల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఆస్టియోపోరోసిస్ జనరల్గా మనం ఏజ్డ్ పర్సన్స్ ఇదివరకు చూసేవాళ్ళం. సో టైప్స్ ఎలా ఉండేవంటే, పోస్ట్ మెనోపాజల్ ఒక టైప్, సెకండ్ టైప్ వచ్చేసి సెనైల్ ఆస్టియోపోరోసిస్. పోస్ట్ మెనోపాజల్ అంటే లైక్ మెనోపాజ్ తర్వాత ఆడవారిలో గమనించేవాళ్ళం. అండ్ సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటే 60 సంవత్సరాల తర్వాత ఎవరైనా మనం గమనించేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఎలా ఉండేవి అంటే, బోన్ పెయిన్స్ అంటాం, అంటే ఈజీగా నొప్పులు రావడం, ఈజీగా అలసిపోవడం, అండ్ చిన్న దెబ్బ తగలడం, అంటే లైక్ బెడ్ మీద నుంచి కింద పడడం కానీ, లేకపోతే కాలు ఇలా మెలికి పడడం కానీ, ఇలా అయినప్పుడు వెంటనే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రెంత్ లేదు కాబట్టి ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతుంది. సో ఇలాంటి కండిషన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అంటే మనకు ఒకటి ఇలా అంటే తక్కువ పనిలోనూ కూడా దాన్ని స్ట్రెయిన్ అయ్యేటట్టు గాను, పెయిన్ గాను అది వస్తుంది. అది ఉన్నప్పుడు ఆస్టియోపోరోసిస్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చా, లేకపోతే దానికి కావాల్సిన ఓన్లీ సప్లిమెంట్స్ ఆర్ వరస్ట్ సినారియోలోకి ఎలా వెళ్తుంది ఆస్టియోపోరోసిస్ అంటే? ఫస్ట్ మనం ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ అదేంటో తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే చాలా కండిషన్స్లో ఫస్ట్ మనకి బాడీ వీక్నెస్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో కాబట్టి వచ్చినప్పుడు మనం సింపుల్ టెస్ట్, ఫస్ట్ ఒక సీరం కాల్షియం, విటమిన్ డి లెవెల్స్ మనకి ఎట్లా ఉన్నాయి, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే
ఓకే ఇవి కొద్దిగా తక్కువ ఉన్నాయన్నప్పుడు మనం సప్లిమెంటేషన్ వైపు వెళ్తాం. సో ఇన్ కేస్ సప్లిమెంటేషన్ తీసుకున్నా కూడా మనకి ఈ సిమ్టమ్స్ ఏమి ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే అప్పుడు డెఫినేటివ్ టెస్ట్ అంటే డెక్సాస్ టెస్ట్ అని ఉంటుంది. సో ఆ డెక్సా టెస్ట్ యూజ్ చేసుకుంటే మనకి ఒక స్కోర్ వస్తుంది, టీ స్కోర్ అని. సో ఆ టీ స్కోర్ ద్వారా మనం ఇది డెఫినెట్గా ఆస్టియోపోరోసిస్ అని చెప్పి డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే. అంటే యాక్చువల్గా చాలామందికి ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే ఈ మనకి న్యూట్రాసూటికల్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటటువంటిది మార్కెట్లో చాలా వరకు అవైలబిలిటీ ఉన్నాయి. అంటే ఫుడ్ గ్రేడ్ సప్లిమెంట్స్ అండి, ఇవి న్యాచురల్ సప్లిమెంట్స్ అంటాం కానీ ఇవి కానీ అంటాం. కాకపోతే వీళ్ళు ఏమవుతుందంటే ఈ న్యూట్రాసూటికల్ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్స్ని యాజ్ ఏ సప్లిమెంట్గా తీసుకున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఏదైనా మనం కరెక్ట్ ప్రొసీజర్లో తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయం. కాకపోతే ఏదైనా లైక్ ఇప్పుడు రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అని ఉంటుంది మనకి. సో ఆర్డీఏలో మనకి కాల్షియం ఎంత తీసుకోవాలి పర్ డే? 1000 mg ఒక అడల్ట్కి 1000 mg తీసుకోవాలి. అలాగే విటమిన్ డి 60,000 యూనిట్స్ ఒక మంత్, 60,000 యూనిట్స్ తనకి ఒక వారానికి అవసరం అవుతుంది. సో ఇట్లా ఈ రికమెండెడ్ డైటరీ అలవెన్స్లో ఎంతవరకు ఉందో మేనేజ్ చేసుకుంటూ అట్లా తీసుకున్న వల్ల ప్రాబ్లమ్స్ అయితే రావండి. ఓకే. అంటే ఓకే ఓవర్ డోసేజ్ అంటే అవ్వకూడదు. ఓవర్ డోసేజ్ అవ్వటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అవకాశం బట్ లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక కాల్షియం కనుక ఒక 1000 mg కాల్షియం కనుక తీసుకోవాలంటే మనకు తెలిసింది ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్ ఏముంది అని అంటే మనం మిల్క్ అని చెప్తాం ఫస్ట్. తర్వాత వచ్చేసరికి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ దాంట్లో ఎక్కువ ఉంటుంది అని చెప్తాం. అంటే ఎన్ని మిల్క్ తాగితే 1000 mg వస్తుంది? అంటే మనం పర్ డే ఒక 2 గ్లాసుల మిల్క్, అంటే ఒకప్పుడు క్యాలిక్యులేషన్లో 2 గ్లాసెస్ మిల్క్, బట్ ఇప్పుడున్న కండిషన్స్లో 2 గ్లాసెస్ మిల్క్ అనేది మనం ఇంపాసిబుల్, అసలు అందులో ఉంటుందా లేదని కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇవాళ రీసెంట్గా ఒక ఇది కూడా చూసాం కదండి, 1 లీటర్ దాంతో 500 లీటర్ మిల్క్ చేస్తున్నారని చెప్పి ఏదో వస్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు మిల్క్ అనేటటువంటిది కాల్షియం బాడీ డెఫిషియన్సీని ఆర్డీఐని ఫుల్ఫిల్ చేస్తుంది అన్నటువంటిది దాన్ని పక్కన పెట్టేయచ్చు. సో కంపల్సరీ ఈ యొక్క సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే లైక్ మనం చెప్తున్నాం కదా, మన లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి. ఒకప్పుడు మనం అండర్ ద సన్ వర్క్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఓన్లీ క్లోజ్డ్ రూమ్స్ వర్క్ చేస్తున్నాం. సో ఎర్లీ సన్లైట్ ఉన్న టైం అంతా ఆల్మోస్ట్ మనం క్లోజ్డ్ రూమ్స్లో ఉండేది. సో విటమిన్ డి ఆటోమేటిక్గా డెఫిషియన్సీ వస్తుంది. సో విటమిన్ డి డెఫిషియెంట్ వస్తుందంటే సీరం కాల్షియం తగ్గిపోతుంది. కాబట్టి సప్లిమెంట్స్ కంపల్సరీ వాడాలి. ఒకవేళ ఈ ఆస్టియోపోరోసిస్ అంటే సివియారిటీ పెరిగే కొద్ది ఓన్లీ బోన్స్ వీక్ అయిపోయి ఇరిగిపోవటమేనా, ఇంకేమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా? బోన్స్ అంటే ఇప్పుడు మనకి చెప్పాను కదండి, చేతిలో బోన్స్ విరగచ్చు, లేకపోతే స్పైన్లో విరగచ్చు. సో స్పైన్లో విరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హైట్ తగ్గిపోతుంది. సో అది విరిగిన ప్లేస్ బట్టి చేతులు కాళ్ళల్లో బలం తగ్గిపోవచ్చు, ఒక్కొక్కసారి చచ్చుబడిపోవచ్చు. అంతే కదా, మరి అక్కడ ఏదైనా కంప్రెస్ అయితే చచ్చుబడిపోవచ్చు. ఇట్లాంటి ఇబ్బందులు ఎక్కువ వస్తుంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని మనం తెలుసుకోగలిగితే అది అటు వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళకుండా మనం ప్రివెన్షన్ తీసుకోవచ్చు. మీరు యాజ్ ఏ ఆర్థోపెడిషియన్గా మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే మన ఈ యొక్క ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా ఉండాలంటే యంగ్స్టర్స్కి ముఖ్యంగా ఏం సజెషన్ ఇస్తారు? సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి, సింపుల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఒక డైలీ ఒక 15 minutes మనం సన్లో వర్క్ చేసుకునేలాగా, లేకపోతే ఒక వాకింగ్, జాగింగ్, ఇట్లాంటిది ఏదైనా యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మజిల్ స్ట్రెంథనింగ్. సో మజిల్ స్ట్రెంథనింగ్ అంటే మన బాడీని మనం ఎంత ఎక్కువ యూస్ చేసుకోగలిగితే మజిల్స్ అండ్ బోన్స్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటాం. సో ఇదంతా ఎంత స్ట్రాంగ్ అయితే మనకి ఆటోమేటిక్గా ఈ ఆస్టియోపోరోసిస్కి మనం దూరంగా ఉంటాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆస్టియోపోరోసిస్. ఇది మనం ఏదో సహజంగా వచ్చేటటువంటి వ్యాధి కాదు, లేకపోతే ఒక వైరస్, ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే వైరస్ కూడా కాదు. కేవలం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. డాక్టర్ గారు చక్కగా చెప్పారు. ఈ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక మనం చేసుకోగలిగితే ఈ ఆస్టియోపోరోసిస్కి దూరంగా ఉండగలుగుతాం. ఒకవేళ ఆస్టియోపోరోసిస్ ఏ చేతికో కాలుకో సంబంధించింది, లేకపోతే బోన్ ఫ్రాక్చర్ అయ్యింది అని అంటే అది కొంతవరకు ఓకే. కాకపోతే డాక్టర్ గారు చెప్పినట్టు కనుక వెన్నుపూసలో కనుక ఏదైనా కనుక ఆ యొక్క విరగటం కానీ లేకపోతే కొలాప్స్ అవ్వటం కానీ జరిగితే కాళ్ళు అవనివ్వండి, చేతులు అవనివ్వండి, అక్కడి నుంచి వెళ్ళేటటువంటి ఆ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అయితే కనుక ఆ అవయవ భాగాలన్నీ చచ్చుబడిపోతాయి. ఇంకా జీవితం అంతటితో ముగింపే. సో ఎందుకంటే బెడ్కి అంకితం అయిపోయి, మంచానికి అంకితం అయిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఈ ఆర్డీఏ, కాల్షియం అవనివ్వండి, విటమిన్ డి అవనివ్వండి, సో మీ ఆర్డీఏ వాల్యూకి 100% ఉండేటట్టుగా చూసుకోండి. అట్లాగే
డాక్టర్ గారు చెప్పినట్టు ఈ యొక్క బిఎంఐని మెయింటైన్ చేసుకుంటూ స్వల్పమైనటువంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ కుదిరితే సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఇప్పుడు ఎండలో 15 నిమిషాలు 20 నిమిషాలు నడవటం అనేటటువంటిది పెద్ద సమస్యతో కూడుకున్న పని ఏమీ కాదు. ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు పొద్దున్నే సన్ రైజ్లు పడేటట్టుగా చూసుకోండి. అట్లాగే కాల్షియం రిచ్ ఫుడ్ని తీసుకోండి. ఒకవేళ కాల్షియం రిచ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి లేకపోతే కనుక మనకు దానికి ఒక ఫుడ్ సప్లిమెంట్స్ అనేటువంటివి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్9 హెల్త్. డాక్టర్ కిషోర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.